శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫిబ్రవరి 25 మంగళవారము తులారాశి వారి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. ఈరోజు తులారాశి వారికి దశ తిరగబోతుందని చెప్పుకోవచ్చు. సమస్యల పరిష్కారము ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరు ఉండరు కదండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్ చేపించుకొని నిరాశ చెందిన వారు ఎంతో మంది ఉండి ఉంటారు. అలాంటి వారికి ఈ గురువుగారు ఒక వరం అని చెప్పుకోవచ్చండి. దుర్గాదేవి ఆశీస్సుతో చక్కటి పరిష్కారం చూపిస్తారు. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు గారి పేరు వచ్చి భవానీ రాజు గారండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9959565815. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి చెడు ప్రయోగం ఉన్నా కూడా నివారించబడును. నమ్మకమైన గురువు గారండి. ఓసారి ప్రయత్నించి చూడండి. మీరు ఆరోగ్య సమస్యల వల్ల ఒక ముఖ్యమైన పనికి వెళ్ళలేకపోవడంతో కొంత నిలుపుదల కనిపిస్తుంది. అంటే మీరు ఎప్పటి నుంచో చేయదలుచుకున్న ఒక పని అయితే ఆగిపోతూ ఉంది. కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైతిక బలాన్ని వాడండి. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సిందల్లా మీ మీద మీకున్న నమ్మకము. పిల్లలకు వారి హోమ్ అసైన్మెంట్లో అంటే పిల్లలకి మీరు ఇచ్చే హోంవర్క్స్లో వారికి కొంచెం సహాయపడండి. ఇది మీకు మంచి సమయం కూడా. మీ ప్రియమైన వ్యక్తికి చిరాకుకు గురి అవ్వడం జరగవచ్చును. ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. కానీ మీరు వాటిని నిలుపుదలడం వల్ల కొన్ని ఎదుర్కోవచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివలన మీకు కుటుంబ శాంతికి ఎంతో కొంత దోకా ఉండదు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడుతుంది. కానీ మీ ప్రేమ సహానుభూతి వల్ల చివరికి అంతా సర్దుకుంటుంది. అంటే మీ జీవిత భాగస్వామి మీ మీద గొడవ పడినా కూడా మీరు ఎంతో కొంత ప్రేమతో సహనంతో చాలా చాలా శాంతియుతంగా చాలా సర్దుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి వల్ల ఎలాంటి గొడవలు అయితే జరగవు. కానీ మీకున్న ఆర్థికంగా కానీ కొన్ని మీకు ఆరోగ్యపరంగా కానీ జరగవలసిన కొన్ని పనులు అయితే ఆగిపోతూ ఉన్నాయి. కానీ ఈరోజు మీరు ముందుకు సాగి మీకున్న నైతిక బలాన్ని ఉపయోగించి మీకు ఆర్థిక పరంగా ఈరోజు ధనాన్ని సంపాదించగలరు. ఈరోజు మీరు ఆరోగ్యపరంగా 1, సంపాదన 3, కుటుంబం 3, ప్రేమ సంబంధిత విషయాలు 2, వృత్తి 5, వివాహుల జీవితము 2. తులారాశి వారికి ఎక్కువ కూడా ఈరోజు మీరు ఆహార విషయంలో ముఖ్యంగా ఈరోజు ప్రారంభంలో మీరు ఏం తింటున్నారో జాగ్రత్తగా ఉండండి. ఫ్యాక్టరీలో లేదా ఏదైనా రెస్టారెంట్లో తొందరపడి పాత ఆహారం తినడం వల్ల మీపై చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి మీ స్వంత ఆహారాన్ని తాజాగా మరియు తేలికగా తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించండి మరియు మీరు చాలా తక్కువ సమయంలోనే అద్భుతంగా అనుభూతి చెందుతారు. తులారాశి వారి ప్రేమ గురించి అయితే వాదనలు మరియు వాగ్విదాలు ఈ రోజును గుర్తు తెస్తాయి. ఈరోజు మీ భాగస్వామితో ఏదైనా సమస్యను ఎంచుకోకుండా ఉండండి. ఎవరైనా లొంగిపోతే వాదనలు ఆగిపోతాయి. ఈసారి మౌనంగా ఉండండి. సున్నితంగా మరియు ప్రేమగా ఉండండి. మీ భాగస్వామి అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు ఎటువంటి ప్రతివాదన చేయకండి. మీరు పంచుకున్న మంచి సమయాల వైపు అతని మనసును మళ్లించడానికి ప్రయత్నించండి. తక్కువ నష్టంలో రోజు గడిచిపోతుంది. తులారాశి వారి వృత్తి ఏం చేస్తున్నారో మీరు అప్రమత్తంగా ఉంటే మీ వ్యక్తిగత పనిని బాగా మెరుగుపరుచుకోవచ్చు. మరి ఆందోళనను పరిష్కరించడానికి ప్రయత్నించండి. మరి మీరు కోరుకునే దానికి మరియు ఇతరులకు అవసరమైన దానికి మధ్య సమకాలీకరణ ఏర్పరచుకోండి. గతంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు మీరు వాటికి తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తాయి. అయితే మీరు తెలివిగా ఉంటే మీరు వాటిని నిర్వహించగలరు. భవిష్యత్తులో తులారాశి వారికి చాలా వరకు బాగానే ఉంటుంది. ఈ రోజును మీరు సాధారణంగా హైలైట్ చేస్తుంది ప్రేమ మరియు శృంగార అయస్కాంతం, కెరీర్, సంపద, సామర్థ్యాలు. ఈరోజు తులారాశి వారికి ఆరోగ్యం మరియు శ్రేయస్సు మొదలైనవి అన్ని రకాలు కూడా తులారాశి వారికి భాగస్వామి వలన చాలా వరకు మేలైతే జరగబోతుంది. ఈరోజు తులారాశి వారికి అన్ని రకంగా మీ దశ అయితే తిరగబోతుందని చెప్పుకోవచ్చును. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ వద్దకు చేరుతుంది.